bloody. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. దీన్ని చేయడానికి చాలా లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది. దానికోసం కొన్ని చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. కొన్ని స్క్రిప్ట్ చేస్తాను, చూడండి, జాగ్రత్తగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. మీకు డిస్క్రిప్షన్లో 4 ప్రాజెక్టులు ఇస్తాను. ఒకటి బీట్ మార్కు, ఒకటి లిరిక్స్ ఉంటుంది, ఒకటి కెమెరా ఉంటుంది, ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది. 4 ఇస్తాను. 4లో ఒకటి ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, కింద నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అని ఓపెన్ చేయండి, లింక్ ఇస్తాను. అందులో మీరు లిరిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కానీ అన్నీ ఇచ్చాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ దీనిపైన ఫస్ట్ కింద హెచ్డి వాల్పేపర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి డబ్బా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇది ఉంటుంది మనకి, ఏది ఇప్పుడు మనం చేసుకున్నది ఇది ఉంటుంది. ఇది ఓకే చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2 ఉంటాయి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 2 ఉంటాయి. కిందికి సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి డబ్బా సెలెక్ట్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఇస్తాను మీకు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇది ఇస్తాను. ఇది ఇచ్చిన తర్వాత ప్రెస్ ఐకాన్ చేసుకోండి. తర్వాత దానిపైంది పిఎన్జీ చేసి పెట్టాను నేనే. పిఎన్జీ చేసి పెట్టి సేమ్ ప్రాసెస్. డబ్బా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిఎన్జీ ఉంది కదా, ఇక్కడ పిఎన్జీ టైప్లో సేమ్ అదే ఇచ్చాను, అది ఓకే వేసుకోండి. తర్వాత 2 అయిపోయినాయి కదా, ఇప్పుడు 3 అయిపోయినాయి కదా, 4వది ఇది. దీనికి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి దీనికి ఇంకోటి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషం, ఇది ఉంటుంది. ఇది ఒక్క నిమిషం ఓకే ఫ్రెండ్స్, ఇది ప్లస్ ఐకాన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉంటుంది, అది దానిపైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి డబ్బాలోకి వెళ్ళి మీకు ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఉంటుంది, ఇది ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్స్ అయిపోయినాయి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చి మీకు ఇక్కడ ఫోటో రూమ్ అని ఉంది. ఫోటో రూమ్లో మీరు మీకు నచ్చిన మీ ఫొటోస్ కానీ ఇంకెవరైనా పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నాయి సెట్ చేసుకోవాలి. నేను ప్రస్తుతానికి మాస్టర్ అనే సాంగ్ ఉంది కాబట్టి అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది ఓకే అయిపోయింది. మీకు ఇట్లా వస్తే సన్నగా పెద్దగా అలా వస్తే మీరు ఏం చేయాలంటే కింద ఎడిట్ షేప్ ఉంటుంది, కొంచెం ఎడిట్ చేసుకుంటే కొంచెం ఇలా చూసుకుంటే అలా వచ్చేస్తుంది. ఓకే, అంటే సన్నగా లావుగా అనేది ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ దీనిపైన అమ్మాయి పెట్టుకోవాలి. అంటే మీకు ఎట్లా సెట్ అవుతుందో అట్లా సెట్ చేసుకోండి. నేను అన్ని ఫొటోస్ పెట్టి చూపిస్తాను, అంతవరకు వీడియో స్క్రిప్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకేం లేదు. నెక్స్ట్ ఓకే, ఇది సెట్ అయిపోయింది కదా. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. కెమెరా బ్యాక్ వచ్చేసి తెలుస్తాను. 2 డబ్బా మీద చేసుకొని 2 లేయర్స్ ట్యాప్ చేసుకొని డబ్బా మీద సెలెక్ట్ చేసుకొని కాపీ 2 లేయర్స్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత లిరిక్స్లోకి వెళ్ళండి. లిరిక్స్ ఓపెన్ చేసుకొని దీంట్లో పేస్ట్ చేసుకోండి. 2 లేయర్స్ పేస్ట్ చేసుకుంటే ఈ కెమెరాను వదిలిపెట్టి ఈ ఆడియో ఏదైతే ఉందో అది మొత్తానికి కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుకోండి. ఫస్ట్ మీరు బీట్ మార్క్ వినండి. శీతాకాలం అని ఉంది కదా, దానిపైన ట్యాప్ ఇచ్చి సేమ్ ఇట్లనే మొత్తం చేసుకోవాలి. నా పక్కన నిలిచారు. ఓకే, చివరిగా అయిపోయింది. నా పక్కన నిలిచారు. ఓకే, ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ వచ్చేసండి. మీకు ఇప్పుడు ఏం చేయకండి. తర్వాత బీట్ మార్క్ అయిపోయింది, లిరిక్స్ అయిపోయినాయి, కెమెరా కూడా అయిపోయింది.
ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుందాం మనము. ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఎఫెక్ట్లోకి వెళ్ళి నేను ఇక్కడ వేరే ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఉంది, ఇది ట్యాప్ చేయండి. ఇది ట్యాప్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే ఇక్కడ ఇంకోటి ఉంటుంది. దానిపైన ఏం చేయాలంటే దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి డబ్బా సెలెక్ట్ చేసుకొని తర్వాత మీకు ఒకటి టేబుల్ ఇస్తాను. ఒక్క నిమిషం. ఓకే, టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్ పిఎన్జిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది టేబుల్ పిఎన్జి. అది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 ఉంటాయి కింద. టేబుల్ సేమ్ టేబుల్ పెద్ద కింద దానికి వేరే టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ ఇది ఓపెన్ చేసుకొని తర్వాత పై టేబుల్కి సేమ్ ఇప్పటిదాకా ఇచ్చుకున్నాం కదా, అదే టేబుల్ ఇచ్చేసేయాలి. ఎక్కడ ఉందంటే అది టేబుల్ పిఎన్జి ఇక్కడ ఉంది. ఇది యాడ్ చేసుకోవాలి. వచ్చేసింది కదా, ఇట్లా వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ ఆన్ చేసుకోండి. ఇప్పటిదాకా చేసుకున్నది బాక్స్ మీద సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంది కదా, అవి కాపీ చేసుకొని 4 లేయర్స్ ఉంది కదా, 4 లేయర్స్ అది కాపీ చేసుకొని ఏం చేయాలంటే బీట్ మార్క్లోకి వచ్చేసండి. బీట్ మార్క్ ఎఫెక్ట్ ఇది. బీట్ మార్క్లోకి వచ్చేసండి. బీట్ మార్క్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు అది 4 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఉంటుంది. తర్వాత చివరికి వచ్చేసినాము. తర్వాత లిరిక్స్ బ్యాక్ వచ్చేసండి. లిరిక్ ఉంటుంది కదా, లిరిక్స్ మనం ఎక్కడైతే రాసుకున్నామో అక్కడ లిరిక్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. మొత్తం ఈ కెమెరా ఒకటి విడిచిపెట్టి మొత్తం ఆల్ కాపీ లేయర్ చేసేసి ఈ కెమెరాని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని కింద ఇది కూడా ఉంది కదా, ఇది ఏది సాంగ్, అది వదిలిపెట్టేసి మిగతాది కాపీ చేసుకోండి. కాపీ 14 లేయర్స్. ఓకే, 14 లేయర్స్ ఓకే వేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి బాక్స్ పైన క్లిక్ చేసి 14 లేయర్స్ పేస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ కరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ కరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ కరెక్ట్ వచ్చేసింది. ఓకే, లిరిక్స్ అన్నీ ఎగ్జాక్ట్లీగా సెట్ అయిపోయినాయి. ఓకే, ఓకే ఓకే పైన లిరిక్స్ వస్తాయి, కింద సార్ వాళ్ళు ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతే ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ పైన షేర్ ఐకాన్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.